డైరెక్టర్, దర్శకుడు దర్శకుడు ది డైరెక్టర్ ఓ గదిలో చాలామంది నటీనటులు నిరీక్షిస్తున్నారు. మాటల్లో మునిగిపోయిన, నవ్వుల్లో తేలిపోతున్న ఓ ప్రక్క భయంగానే ఉంది. అతని చేతిలో పుస్తకాలతో రానే వచ్చాడు. వారి మాటలిక పెగల్లేదు. నవ్వులు ఆగిపోయాయి. వాళ్ళు లేచి నిలబడ్డారు. అందరూ అతనికి నమస్కారాలు చేశారు. అతని అసిస్టెంట్స్ ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు. అతను వచ్చి టేబుల్ ముందు కుర్చీలో కూర్చున్నాడు. పుస్తకాలు టేబుల్ మీద పెట్టాడు. అతడే దర్శకుడు. అందరూ అప్పుడు కూర్చున్నారు. నిశ్శబ్దం తాండవిస్తోంది. నాటకరంగంలో అంత హోదా, దర్పం గల ముఖ్యమైన వ్యక్తి అతడే, దర్శకుడు. నటీనటుల భవిష్యత్ ఏమిటి? వారు ఏమి చెయ్యాలి? వారు ఎక్కడికి వెళ్ళాలి? వారు ఏమి చేయబోతున్నారు? వారు భవిష్యత్తులో ఏ అనుభవం పొందబోతున్నారు? వారి నుంచి కోరుకునే రిస్క్, ఛాలెంజ్లు ఏమిటి? రాబోయే వారాల్లో, నెలల్లో జరగబోయే వాస్తవాలకు గాను వీరి భావాల మదింపు ఏమిటి? ఇవన్నీ అతనికే తెలుసు. అతనికి తెలియకపోతే మరెవరికి తెలియదు. వారు నిశ్శబ్దంలో ఉన్న భయంతో పాటు ఆశ కూడా ఉంది. ఈ స్థితి నుంచి బయటపడేటట్లు దర్శకుడు నాటక ప్రదర్శనకు నాంది పలుకుతాడు. ఇక్కడ నుంచే అతని పథకం అమలు కావటం మొదలవుతుంది. ఊహలు కళగా మారటం ప్రారంభం అవుతాయి. ఇదే దర్శకుడికి దర్శకత్వంలో ఉన్నత స్థితి. ఆదర్శంగా చెప్పుకోవడానికే ఈ విషయం. కానీ కొందరు తమ అనుచరులకు భయాలు కానీ, సందిగ్ధత స్థితి కానీ ఉంచరు. దర్శకత్వ కళ అది నాయకత్వంలో, అధికారంలో, భావనాశక్తిలో అభ్యాసము చేయటమే అవుతుంది. నాటక సంస్థ యొక్క మొత్తం ఆశలు, ఉపాయాలు, నైపుణ్యతలు దర్శకుని చేతుల్లో ఉంటాయి. దర్శకత్వం ఓ కళ. దీని ప్రతిఫలం చాలా సందేహాత్మకం. ఈ రంగంలో బహుశా చాలా రహస్యమైనది. నాటక దర్శకత్వం అనేది రంగాలంకరణ, దుస్తుల వలె కనిపించదు. నటుడు వాచకం, శబ్ద పరికల్పనకునికి పనికి విరుద్ధంగా ఉండి నేరుగా వినడానికి, స్పృశించడానికి వీలు ఉండదు. కానీ రంగంలో మనం చూస్తున్న ప్రతి దాని మీద, వింటున్న ప్రతి దాని మీద దర్శకత్వం యొక్క ప్రభావం ఉంటుందని నొక్కి చెప్పవచ్చును. అది చివరిగా పొందే సంపూర్ణమైన రంగస్థల అనుభవం. దర్శకత్వం దానికి జీవం పోస్తుంది. ఆ అనుభవాన్ని నిర్వచిస్తున్నది ఈ కళలో ప్రపంచ ఖ్యాతి పొందిన వారు ఉన్నారు. కానీ అది అంటే సరిగ్గా ఏమిటి? సాంకేతిక స్థితిలో దర్శకుడు నాటక ప్రదర్శన నిర్వహించే ప్రధాన వ్యక్తి. పనులకు కాల పరిమితి నిర్ణయించటం, నటనను, పరికల్పనలను, రంగస్థలీకరణను, నాటకం యొక్క సాంకేతిక పనులు పర్యవేక్షణ చేయటం. స్థూలంగా చెప్పాలంటే దర్శకత్వం అంటే ఇదే. ప్రాథమిక స్థితిలో దర్శకుడు ప్రతి నాటక ప్రదర్శనను సృష్టించడానికి కావలసిన చైతన్యం కలిగిస్తాడు. నాటకం యొక్క భావమును, దృక్పథాన్ని మరియు సాంఘిక పరంగా, కళాపరంగా దాని ప్రయోజనాన్ని తెలపటం ఒకే
సమూహంగా కలిసి పనిచేయటట్లుగా సంస్థ కళాకారులను చైతన్యవంతం చేయడము. సాంకేతిక స్థితిలోనూ ప్రాథమిక స్థితిలో దర్శకుడు రెండింటి మీద రెండు కాళ్ళు వేసి చాకచక్యంతో, నేర్పుతో, లభ్యమైన నాటక ప్రతితో, అందుబాటులో ఉన్న కళాకారుల నైపుణ్యంతో నూతనత్వం కోసం, విజయవంతమైన ప్రదర్శన కోసం పయనించాలి. పాశ్చాత్య నాటక రంగంలో దర్శకుడు ఆవిర్భావం చారిత్రక నేపథ్యం. ది అరైవల్ ఆఫ్ ది డైరెక్టర్, ఏ హిస్టారికల్ ఓవర్వ్యూ. నాటరంగం ప్రారంభమైనప్పటి నుంచి దర్శకత్వం అనేది ఉంది, కానీ దర్శకుడు అంటూ ఎప్పుడు ఉండకపోవచ్చును. అంటే దర్శకత్వం ప్రయోజనాలను, బాధ్యతలను నిర్వహించే ప్రత్యేకంగా ఓ వ్యక్తి లేకపోయి ఉండవచ్చును. ప్రపంచ ఆధునిక నాటరంగంలో దర్శకుడు అనే ఒక ప్రత్యేక వ్యక్తిగా పరిణామం చెందింది. బహుశా ఓ 125 ఏళ్ళు అయి ఉండవచ్చును. ఈ పరిణామ క్రమాన్ని ఇంచుమించు 3 దశలుగా విభజించవచ్చును. మొదటి దశ ఉపాధ్యాయుడు, దర్శకులు. ఫస్ట్ ఫేజ్, ద టీచర్, డైరెక్టర్స్. నాటకరంగం ప్రారంభ దశలోనూ తర్వాత కొంతకాలం వరకు దర్శకత్వం అంటే ఒక విధమైన బోధన, టీచింగ్గానే అభిప్రాయపడేవారు. గ్రీకులు కూడా దర్శకుని టీచర్, ఉపాధ్యాయుడుగానే పిలిచేవారు. మధ్యయుగంలో యూరోపియన్ భాషల్లో మాస్టర్ అంటే గురువు అనేవారు. ఏదైనా బోధనపరచడమే. ఇచ్చిన విషయాన్ని తెలిసి దాన్ని, అర్థమైన దాన్ని ఎరుగుని వారికి టీచర్, ఉపాధ్యాయుడు సుబోధకము చేయటమే అతని పని. అంటే ప్రారంభ దశలో దర్శకుల పని కేవలం విజ్ఞానాన్ని పంచటం, సరైన ప్రదర్శన శిల్పాన్ని అందించటం. సాధారణంగా నాటక రచయితలే నట బృందానికి బోధన చేయటానికి సరైన వ్యక్తులుగా భావించేవారు. ఎందుకంటే నాటకాన్ని రాసింది వారే కాబట్టి. మోలియర్ తాను రాసిన నాటకాన్ని తానే వివరించాలని భావించి తానే నటులకు సుబోధకం చేశాడు. ఇది ప్రతిభావంతంగా జరిగింది. అంటే ఇది రచయిత, గురువు, దర్శకుడుగా నాటరంగ చరిత్రలో ఓ పద్ధతిగా 17వ శతాబ్దంలో అయింది. The teacher-director reached a pinnacle of influence, albeit anonymously, during the late Enlightenment and Victorian eras. During the 18th and 19th centuries, partly in response to the remarkable fascination of those times with science, scientific method and humanistic research, the same dedication to rationalism which fostered a profusion of libraries, museums and historic preservations, also emphasized accuracy, consistency and
ప్రిసిషన్ ఇన్ ది ఆర్ట్స్. ఈ పరిస్థితుల ప్రభావం వలన ఈ కాలంలో నాటక రంగంలో చాలా దర్శకత్వం మార్పులు వచ్చాయి. ప్రేక్షకులు కూడా సంప్రదాయమైన నాటకాలను మళ్ళీ ప్రదర్శించమని కోరుకున్నప్పుడు, కానీ ఈ కాలము నాటి రచయితలు దర్శకత్వం చేయటానికి లేరు. ఆ చారిత్రక నాటకాల జ్ఞానాన్ని వృద్ధి చేయుటకు తిరిగి ప్రదర్శించమని ప్రేక్షకులు కోరటం జరిగింది. వాటిని నమ్మదగినట్లు ప్రదర్శించవలసి వచ్చింది. వీటి వల్ల పరిశోధన, నిర్వహణ మరియు విస్తారమైన సహకారం మొదలగు అవసరమైనవి. అందుకు ప్రత్యేకంగా దర్శకుడు అవసరమైనాడు. ఈ కాలంలో చాలా దర్శకులకు నిజానికి 19వ శతాబ్దము చివరి వరకు వారు సేవలకు గుర్తింపు రాలేదు. ఆ కాలంలో ఉపాధ్యాయ దర్శకులకు గుర్తింపు రాలేదు. వారి నీడలోనే ఎంతో కృషి చేశారు. వాళ్ళు నేటి దర్శకులు వంటి వారే, కానీ ఏ పత్రికలు వారిని వెలుగులోకి తీసుకొని రాలేదు. వారు స్వయం కృషితో నేర్చుకుని నటులకు దర్శకత్వం చేసేవారు. అంకిత భావంతో పనిచేసేవారు. సహేతుకమైన నాటక కళను సృష్టించారు. మరికొన్ని భాగాలు మరోసారి